హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త అత్త కోడళ్ళు పేర్స్ వచ్చారు. సో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు మీ పేరు? నా పేరు శ్యామల. శ్యామల. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. హౌస్ వైఫ్. ఏ ఏరియాలో ఉంటారు? దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్. పిన్ కోడ్ ఎంత? 5,60,60. ఎలాగో నాకు తిరిగి ఎదురు పర్లేదు. కోడలు గారు మీ పేరు? నా పేరు వినీలా. నేను దిల్షుక్ నుంచి వచ్చాను. నాది బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు లెక్క. బాగా ఆలోచించండి, తొందరగా ఎడిషన్ తీసుకోకండి. వెరీ గుడ్, సూపర్. వెల్కమ్ టు అవర్ షో. అండ్ అత్తగారు? నా పేరు శారద అండి. దిల్షుక్ నుంచి వచ్చాను. దిల్షుక్ అందరూ పొడుగుంటారా? నేను పొడుగునే ఉంటాం. కోడలు గారు? నా పేరు సుచేత. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్టా సెకండా? సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓకే, వెరీ గుడ్. వెల్కమ్ టు అవర్ షో. సో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ముందుగా ఏ టీం? అత్తగారు మీరే పెళ్లి కొడుకు, మీ కోడలే పెళ్లి కూతురు. ఓకే, వెరీ గుడ్, సూపర్. చాలా అద్భుతంగా ఉంది. మీస ఎంత బాగుందో పక్కన రోజా పువ్వు కూడా అంతే బాగుంది. చక్కగా వాట్ ఏ కాంబినేషన్. వెరీ గుడ్. సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. సో పెళ్లి చూపులు జరిగాయి? పెళ్లి చూపులు లేవు. లేవా? మరి ఎలా సెలెక్ట్ చేశారు? చూడలేదు, ఎంగేజ్మెంట్ లోనే. ఎంగేజ్మెంట్ లోనే డైరెక్ట్ గా. సో ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్లి చూపులు బదులు. అక్కడ ఏమైనా అడిగారా? ఏం అడగలేదు, మాట్లాడుకోలేదు అస్సలు. హాయ్ హలో కూడా చెప్పుకోలేదు, ఏం లేదు. దాని తర్వాత పెళ్లిలో కలిసారు అంతే. పెళ్లిలో కూడా మాట్లాడుకోలేదు. ఆహా, చాలా అద్భుతం. సో ఇప్పుడు మాత్రం పెళ్లి చూపుల్లో అలా ఉండదమ్మా. అన్ని ఎక్కువ మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు తెలుసుకుంటారు. కొంచెం గట్టిగా సమాధానం చెప్పినా ఫీల్ అవ్వకు. ఓకేనా? వెరీ గుడ్. 2013 కదా. కోడలు తీసుకురండి. ఓకే. సో పెళ్లి కూతురు వచ్చారు. మీరు ఏం ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా అడగండి. నీ పేరేంటి? వినీలా. ఏం చదువుకున్నా? బీటెక్ అయిపోయింది. ఏమొచ్చు? నాకు అన్నీ వచ్చు. అన్నీ అంటే? ఆయనకి కప్పల మంచూరియా అలాంటి ఏం తినలేండి. ఇవన్నీ నేనే చేశాను. తెలుస్తుందిలే. అబ్బో, మీ ఎర్రగడ్డకి 150కి తెచ్చుకున్నావు అవన్నీ ప్లాస్టిక్వి. నువ్వే చేసావంట. అవి తయారు చేయరమ్మా, ఆల్రెడీ ఉంటాయి అలాగా. లేదు, నేనే వండాను. నువ్వు వండావమ్మా? దానిమ్మకాయలు అరటిపళ్ళు నువ్వు వండావా? వెరీ గుడ్. నేను పెళ్లి కొడుకని చెప్పలేదా మీరు? అయ్యో చెప్పా, చూస్తే తెలియట్లేదు అసలు. అయినా నేనేమి ఇంత ఆవిడేంటి అంటుంది? అంటే నీలా అందరూ పొట్టిగా ఉండాలా? అంటే అమ్మాయి పొట్టిగా ఉందన్నా మీ ఉద్దేశం? నేను ఏమనుకుంటారండి? పొట్టోళ్ళు అంటే ఏమనుకుంటారు మీరు? సచిన్ టెండూల్కర్ లేరా, షారుఖ్ ఖాన్ లేడా, ప్రదీప్ లేడా? ఇంకా పాట వచ్చా? పాట వినడం వచ్చు. వినడం వచ్చా? పాడడం రాదా? మీరు పాడితే వింటాను. నేను పాడితే వింటావా? ఏది? ఎప్పుడు నేను అమ్మాయిలే పాడాలా పెళ్లి చూపుల్లో? ఒకసారి మీరు పాడండి పాట. ఇప్పుడు కామనే కదా, అమ్మాయిలే పాడతారు కదా. అందుకే మన రివర్స్ పెళ్లి కొడుకు నువ్వు పాడు. సరే అయితే పాడతా, చూసుకో. పాడు. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, గాలిలోన వేలితోటి రాసి చూపన, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపన, వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి. బాగుందా? ఇంప్రెస్ అయ్యావా? అయ్యో, అన్ని చూపనా అన్నారు కానీ ఏం చూపించలేదు. తర్వాత చూపిస్తా, ఇప్పుడు చూపిస్తే బాగోదు కదా. అదే ఇప్పుడు నువ్వు పాట పాడడం వల్ల 10,000 డిస్కౌంట్ వచ్చేలా ఉంది మనకి. వెరీ గుడ్, సూపర్. మీరు ఇంత అద్భుతంగా పాట పాడాక పెళ్లి కొడుకు మరి పెళ్లి కూతురు డాన్స్ చేయకుండా ఉంటుందా ఏంటి చెప్పండి? కంపల్సరీ చేయాలి. అవును, ఇదిగా తీస్తాం ప్రదీప్. వెరీ గుడ్. రండి, దెబ్బకు ఓకే అయిపోవాలి సంబంధం. బొంగారాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చూపు కొమ్మో, ఓల్డ్ మొంకరమ్మో, పగడాల మెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి
గుడ్ సూపర్ అసలు అబ్బా పెళ్లి కూతురే అనుకున్నాను, పెళ్లి కొడుకు కూడా సేమ్ ట్యూన్ లో ఉన్నారు. అంటే నా గురించి పాడారు కదా. అవును, అందుకనే ట్యూన్ లో అయిపోయారు ఆయన కూడా అప్పుడే. వెరీ గుడ్. మీ సంబంధం ఓకే అయిపోయిందిగా? ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిందిగా. డాన్స్ నచ్చేసింది నాకు కూడా. అన్నీ కూడా నచ్చేసింది అసలు అడ్డే ఏమన్నా చెప్పరా? 5 పాయింట్స్. వెరీ గుడ్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ మరో పొడుగు పెళ్లి కొడుకు రాబోతున్నాడు. సో ఆ పెళ్లి చూపులు ఏం జరుగుతాయి చూద్దాం. ఓకే, వెరీ గుడ్ సార్. ఏ వాట్ ఏ మీసం అబ్బా. అందరికీ దొరకదు తెలుసా ఇలా? అవును, అందరికి రాదు అది. 20 రూపీస్ అది మా ఎదిగితే కానీ దొరకదు, అమ్మరారు. సో అత్తగారు, ఇప్పుడు మీరు పెళ్లి కొడుకు అయ్యారు. సో సాధారణంగా పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకుని చూస్తే కొంచెం కోపం వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఏంటి అసలు ఈ పొగరేంటి ఏంటి అనిపిస్తుంది, కానీ అది కామన్ కదా, తప్పదు, అది చూడాల్సిందే కంపల్సరీ. ఏదో పెద్ద బ్యాంక్ ఎగ్జామ్ కి క్వశ్చన్ పేపర్ రెడీ చేసినట్టు క్వశ్చన్లు అడుగుతారు, అంతే, అడగాలి కదా. చెప్పాలి. నలుగురితో నారాయణ అన్నట్టుగా అందరితో మనం నడుచుకోవాల్సి తప్పదు. నారాయణ ఎవరు ఇంతకి? నారాయణ అంటే మీలాంటి వాళ్ళు. నాలాంటి వాళ్ళు అంతే. నేను నారాయణ లాంటి వాడిని. మరి అలాంటి వాళ్ళే కదా. నేను నారదుడు లాంటి వాడిని. సో ఇప్పుడు ఈ సంబంధంలో పెళ్లి కూతుర్లు అంటే ఇప్పుడు వాడవాళ్ళు కూడా సమానంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. వాళ్ళు కూడా తప్పలేదు, అడగచ్చు. వాళ్ళు కూడా నలుగురిలో నాగలక్ష్మి. ఓకే, అంతే కదా. వెరీ గుడ్ సూపర్. సో పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. తెలుసు, మీరు చెప్తాను కదా. తల్లి చెల్లి మధ్యలో పెళ్లి. అక్క అక్క కంటే చెల్లి హైట్ ఉన్నట్టు. ఆవిడ ఎందుకు మీకు మధ్యలో? ఆవిడ చూడండి ముందు. మీరు పరిచయం చేయించారు కనుక చెప్తున్నామండి. కుర్చీలో కూర్చుంటే అందరూ ఒకటే హైట్. మీ పేరేంటమ్మా? సుచరిత. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? డిగ్రీ. కాలేజీలోకి వెళ్ళి ఏంటి సినిమాలు షికార్లు ఏమన్నా? అవి కామనే కదా. కామన్ అంటే నాకు అవి నచ్చవు కనుక ముందుగానే నా ఆలోచనలు కూడా మీకు చెప్పేస్తాను. నీది కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పాలి. అవునా? మీకు నచ్చవని అవన్నీ కాలేజీలో ఒకటేసుకుంటే అది వస్తుంది. మీకు నేను నచ్చి సంబంధం ఓకే అయితే అప్పుడు మానేస్తాను, అప్పటి వరకు నన్ను కంటిన్యూ చేయనివ్వండి. ఓకే చేసుకో అంతవరకు చేసుకో. వాళ్ళ కాలేజీలో అబ్బాయిలు ఫీల్ అవరే ఏంటి? సాంగ్స్ డాన్స్ ఏమైనా వస్తాయా? సాంగ్స్ నాకు రావండి, ఓన్లీ డాన్స్ వచ్చు. సరే, ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగాడు కదా ఆయన, నువ్వేం అడుగుతాను. ఈ ప్రదీప్ కి చెప్తే అన్ని చెత్త సంబంధాలు తీసుకొస్తున్నాడు. ఏదన్నా ఒక్కటైనా సరిగ్గా నేను ఇంత హైట్ ఉంటే వాళ్ళని ఇంత పొట్టి తెస్తున్నాడు ప్రదీప్ లాగా. అందుకే ఇప్పుడు చూస్తున్నాను. కుర్చీలో కూర్చొని ఇద్దరు ఒకే హైట్ ఉన్నారు. అదే ఒకసారి నుంచో మరి నువ్వు నిల్చో ఫస్ట్, మన ఇద్దరం మ్యాచ్ చూసుకున్నాం కానీ. అలా కాదు, ఇలా నిల్చొని చూపించండి ఫస్ట్. అలా నుంచినా పరువు తీసేస్తున్నారు మీరు. అలా కాదు, మా ఊర్లో ఇలాగే నుంచుంటారు. నాకు ప్రదీప్ హైట్ చాలు, మీ హైట్ అవసరం లేదు. పోలే కొంచెం తగ్గిద్దాం, ఏం కాదు, విషయం కాదు. అందుకే మీకు వంటలు వచ్చా? నాకోసం నిన్నెందుకు చేసుకుంటాను, నేనే చేసుకుని అంటే వంటల కోసం చేసుకుంటారా? మరి అన్ని షేర్ చేసుకుంటాము. మరి ఏమేమి వంటలు వచ్చు? అన్నీ వస్తాయి, నీకు నేర్పిస్తాను. నేను వచ్చాక నీకు అన్నీ నేర్పిస్తాను. సరే, నా కోసం ఒక పాట పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది ఎదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఎంత ఎంకరేజ్మెంట్ మీకు. సగం పాటకే చప్పట్లు కొట్టేస్తున్నారంటే వాళ్ళకి సగం పాటలోనే మీరు నచ్చేసారనమాట. వెరీ గుడ్, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇంకేమంటే నాకు ఇష్టమైంది మరి నువ్వు చేసి చూపించాలిగా. ఓకే, ఇప్పుడు ఆ పాప డాన్స్ చేస్తుంది మీకోసం. ఓకే, క్లాప్స్. మజులికొచ్చి నెగ్గెదెవరు
చేసాములే ఏ రాజా రాజా వచ్చాడే మీ రాజ్యంపై దండెత్తాడే వెరీ గుడ్ సూపర్. అసలు పెళ్లి కొడుకు ఏంటి పెళ్లి కూతురు ఏంటి అసలు మొత్తం అందరూ ట్యూన్ లో ఉన్నారండి ఇవాళ. చాలా బాగుంది. Thank you. ఇంత ఈజీగా పెళ్లి చూపులు అయిపోతే ఎంత బాగుండు. సో నాకు కూడా ఎప్పుడో పెళ్లి అయింది. ఈ పాటికి మీకు కూడా 5 పాయింట్లు. నాకు ఎక్కడ అవలేదా అయిపోయిందా? అంత చిరాగ్గా అడిగారేంటి? నీకు పెళ్ళా అన్నట్టు అడిగారు మీరు. అవుతుందండి అవుతుంది. డౌట్ వచ్చింది. ఓకే సో మీకు కూడా 5 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. రండి గిఫ్ట్లు పంచుకుందాం మనం. కంగ్రాచులేషన్స్. 2 టీములకి 5 పాయింట్లు వచ్చాయి అండ్ గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. మనం ఇప్పుడు 2వ రౌండ్లోకి వెళ్దాం. ఓకే అండ్ సెకండ్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కొడలు. సో సెకండ్ రౌండ్లో ఇప్పుడు 3 పాటలు వస్తాయి. 3 పాటలకి మీరు డ్యాన్స్ చేస్తారు. విజిలేగానే ఆగుతారు. ఓకే అత్తల వెనక్కి కొడల ముందుకి. ఫస్ట్ సాంగ్. సో ఫస్ట్ సాంగ్కి ఇద్దరు ఆగలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్. సో ఎవరికి పాయింట్ రాలేదు కానీ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఒక్క స్టెప్ కూడా మ్యాచ్ లేకుండా. వెరీ గుడ్ సూపర్. అంటే ఒకళ్ళొకళ్ళు కాపీ కొట్టుకోలేదు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇద్దరిలోంచి ఒక్క స్టెప్ నేను కాపీ కొడదాం అనుకున్నాను కానీ అస్సలు బే అవి మామూలు స్టెప్లు అవి. నీకు రాదు కదా. నాకు రాదు కదా అది. అవును వీళ్ళిద్దరికి వచ్చు నాకు రాదు. నా టెన్షన్ అంతా విజిల్ మీద ఇక్కడికి వచ్చి విజిల్ వేయాలి అప్పుడు ఈసారి నీకు పిలుస్తాను. నేను చూస్తూనే ఉన్నాను విజిల్ వేయలేదు అసలు విజిల్ లేదు. మీరు చూస్తున్నారని నేను వేయలేదమ్మా. ఇక నేను మార్గదర్శిలో చేరాను. ఓ విజిల్ కొనుక్కున్నాను. ఎస్ సో ఇద్దరికి 1 పాయింట్ రాలేదు కాబట్టి ఇప్పుడు 2వ ఛాన్స్లో ఆగుతారు. లేదు చూద్దాం. సెకండ్ సాంగ్. చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాటు గుండె తాకింది ప్రేమ గన్ను షాటు ఏది లెఫ్ట్ ఏది నాకు రైటు ముందు కొట్టకుండానే నేను టైటు క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. Like a cheetah, so I wanna sing this kotta paata. Pedavi strawberry, paluku Cadbury, sogasu tigalo. ఆగారు. వెరీ గుడ్ సూపర్. సో ఇద్దరికి 1 పాయింట్ వచ్చింది. లాస్ట్ సాంగ్ కి ఎవరైతే ఆగుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే లాస్ట్ సాంగ్ లో ఏం జరుగుతుందో చూద్దాము. ఎవరు ఆగుతారో చూద్దాము. థర్డ్ సాంగ్.
జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా 23 జిల్లాలలోన ఏదో ఒకటి నీది అయినా 24 దీనడు మొగలదా అయితే చాలులే 25 నిమిషాలలోనే తప్పిస్తాను నామమైనా 26 ముద్దుల్ని కట్టి తగిడి 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 తగిడదా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా నువ్వు పట్టా జల్సా పూరు జంక్షన్లోకి వచ్చేస్తే నిన్నెత్తా సింగపూరు సిగ్నల్ నే దాటిస్తా నువ్వట్టా మనసాపూరు సెంటర్లో మాటిస్తే నేనిట్టా సరసాపూరు సంతల్లో వాటేస్తా అమ్మేస్తాను కోకాకులంలో రాజస్థాన్ రాని మంచి ఊరిస్తాను భూతేశ్వరంలో ఉడికిస్తాను పిస్తాని ఏలే, ఏలే, ఏలే. ఏలే. ఏలే, ఏలే. సజలంలో తగిట 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 ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా అయ్యో మూడో పాటకు కూడా ఇద్దరు ఆగలేదు పాపం. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు. అస్సలు ఒక్క స్టెప్ కూడా పట్టుకోలేకపోతున్నాను తెలుసా. నేను ఎంత బాగున్నాయి మీ స్టెప్స్. సో నేను కూడా ఉన్న డ్యాన్స్ కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు గెలిచారని తెలియాలంటే షాక్ ఎందుకంటే నుంచి మర్చిపోయారా లేకపోతే స్టెప్స్ రాక మర్చిపోయారా? అసలు నాకు వచ్చింది కూడా మర్చిపోయానండి అదే షాక్, భయం వల్ల. అదే హెయిర్ అందుకే అలా అయిందని చెప్పాను. కానీ చాలా బాగా వేస్తున్నారు మీరు. రెండు టీంలకి 1-1 పాయింట్ వచ్చింది. మీ రెండు టీంలో ఎవరు గెలిచారు తెలియాలంటే టాస్ చేయాలి. తోక తలకాయ, తలకాయ తోక. ఏం కావాలి? నీకు తోకలేదు కదా, తోక తీసుకున్నా. కంగ్రాచులేషన్స్. ఎస్, వెరీ గుడ్. తోకబడింది మీ ఇద్దరు చేతుల మీదుగా. ఆ గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వరా? మీరు కూడా పట్టుకోండి, మీరు కూడా రండి. క్లాప్స్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలో 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయి రెండు టీంలు సమానంగా 6 పాయింట్స్తో ఉన్నారు. కానీ వీళ్ళకి గిఫ్ట్ వచ్చింది. కానీ అత్తమ్మ నెక్స్ట్ రౌండ్ మనం కొట్టేద్దాం. ఓకే, మ్యాచ్ 6 అండ్ క్రికెట్ మ్యాచ్కి వచ్చారు ఈ అత్తగొడలు కాబట్టి అత్తలు మీరే కెప్టెన్లు. మీరే డిసైడ్ చేస్తారు బ్యాటింగ్ బౌలింగ్ అనేది. ఓకే, వెరీ గుడ్. అత్తమ్మ తలకాయ తోక? తలకాయ. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇందాక గెలాల్సింది ఇప్పుడు పడింది, తలకాయ పడింది. సో బ్యాటింగ్ బౌలింగ్? బౌలింగ్ తీసుకుందాం. సరే. సో అత్తమ్మ నువ్వే బ్యాటింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్త కొట్టు. ఈ పాప 6 బాల్ వేస్తుంది మీకు. ఇక్కడ పడితే 4, అక్కడ పడితే 6, ఇంకా బయట పడితే 8, నన్ను కొడితే 10. ఓకే, ఫస్ట్ బాల్ 6. వెరీ గుడ్. రెండో బాల్. అత్తమ్మ నీకు బ్యాటింగ్ వచ్చింది అత్తమ్మ. 6. వెరీ గుడ్. మూడో బాల్ 6. నాలుగో బాల్ 8 అంటే గ్రీన్ బయట. ఓకే, ఇంకొంచెం బలం పెట్టామనుకో 8. అది అంకుల్ తలుచుకో. మార్నింగ్ టిఫిన్ చేసాను. అదిగో 8 రన్స్. ఐదో బాల్ 6. వెరీ గుడ్. 5 బాల్ అయిపోయాయి. లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మా కోసం పాడుకోనంటే పాడతాను. పారిపోయి చైన్లు ఎవ్వడు ఎక్కడ పోడు. గజబ్ కా హై దిన్ సోచో జరా ये दीवानापन देखो जरा तुम हो अकेले हम भी अकेले मजा आ रहा है कसम से ఫినిష్. బా సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు అత్తగారు అంత మంచి పాట పాడాక నువ్వు లాస్ట్ బాల్ అయ్యమ్మా. 6 రన్స్. వెరీ గుడ్, సూపర్. 6 బాల్లో అత్తగారు 38 రన్స్ కొట్టారు మీరు. గుడ్ స్కోర్, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ కోడలు గారు బ్యాటింగ్, ఈ అత్తమ్మ నువ్వు బౌలింగ్. అత్తమ్మ వాళ్ళ అత్తమ్మే అంత గట్టిగా కొట్టిందంటే కోడలు ఇంకొంచెం గట్టిగా కొడుతుంది, జాగ్రత్త. ఫస్ట్ బాల్ 8 రన్స్. రెండో బాల్ 6 రన్స్. వెరీ గుడ్. మూడో బాల్ 6 రన్స్.
4వ బాల్ 6 రన్స్. అరే ఏదో బాల్ నీకు ఇవాళ 3 ఉంది రే. ఆవిడ ప్రతి బాల్ ఇలాగే అంటది. అమ్మ స్ట్రైట్ కొట్టి ఇలా కొట్టి ఇలా ఓకే. లాస్ట్ బాల్ స్ట్రైట్ కొట్టామనుకో 8 రన్స్ వస్తాయి. 5వ బాల్ ఏది 6 రన్స్. వెరీ గుడ్ సూపర్. సో లాస్ట్ బాల్ ఆడే ముందు కొడలు గారు ప్రియతమా నీ వచ్చట కుశలమా లేడిచట కుశలమే కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే పాటలన్నీ పాటలై కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. చాలు అయిపోయింది. వెరీ గుడ్ సూపర్. మీరు సింగరా మామూలు నేర్చుకున్నారా ఎప్పుడైనా? సంగీతం నేర్చుకున్నారా? వెరీ గుడ్. చాలా బాగా పాడారు. ఎంతో ధైర్యంగా ఇప్పుడు పాడారు పాటని. చాలా బాగుంది. ధైర్యం తెచ్చుకుని మరి పాడారు. సంగీతం నేర్చుకున్నారంటారా పిచ్చోడా? ఇంకేం తెలుసు. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఎంత స్కోర్ చేస్తారో చూద్దాం. ఆ ముక్క ముందు చేస్తుంటే 8 రన్స్. వెరీ గుడ్. సో 6 బాల్లో కోడలు గారు 40 రన్లు కొట్టారు మీరు. వెరీ గుడ్. మీ అత్త 38, ఇద్దరు కలిపి 78. మనం ఎన్పి కొట్టాలి. ఎన్పి కొడితే గెలుస్తాం మనం. ఓకే అత్తమ్మ నువ్వే బ్యాటింగ్ దా. ఓకే అత్తమ్మ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ బాల్ సింగిల్ హ్యాండ్ సీతామహాలక్ష్మి. అలా కదమ్మా 2 హ్యాండ్స్ వాడే. ఓకే ఫస్ట్ బాల్లో 6 రన్స్ వచ్చాయి. వెరీ గుడ్ సూపర్. సింగిల్ హ్యాండ్తో కొడితేనే అది కూడా. అబ్బా బాబా. 2వ బాల్ 4 రన్స్. 8 రన్స్ సూపర్. 4వ బాల్ 6. 5వ బాల్ 6. వెరీ గుడ్. 5 బాల్ అయ్యారు. వాగు అమ్మాయి అలసిపోయింది పాపం. సో 5 బాల్ ఆడారు అత్తగారు. ఇంకొక బాల్ ఉంది మన దగ్గర. అది ఆడే లోపల పాట పాడగానే ఒకటి అడుగుతా. అడిగా. ఒక చీమ ఒక ఏనుగు లవ్ చేసుకున్నాయి. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏనుగు అమెరికా వెళ్ళిపోయింది. ఓకే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉంది. తిరిగి వచ్చేటప్పటికి చీమ ఏనుగుని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఓ యా. ఏనుగు చీమను ఎలా గుర్తుపడుతుంది? ఏనుగు చీమ ఎలా గుర్తుపడుతుంది? అన్నీ తెలుసు అంటాడుగా. ఆ చీమ పెళ్లికి ఏనుగు ఇచ్చిన ఉంగరమే పెట్టుకుంది. కాదు, అదే ఉంగరం పెట్టుకుని ఎయిర్పోర్ట్కి వచ్చింది. అలాంటివి చాలా మంది చేయించుకుంటారు కదా. ఏనుగు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే చీమని ఎలా గుర్తుపట్టింది? ఆ చీమ చంకలో ఉన్న ఏనుగు పిల్లని చూసి. ఓకే లాస్ట్ బాల్ టు గో. లాస్ట్ బాల్లో అత్తమ్మ కొద్ది గట్టి కొట్టు. వామ్మో 8 రన్స్. వెరీ గుడ్ సూపర్. సో అత్తగారు బీభత్సమైన బ్యాటింగ్ చేసి 6 బాల్లో మీరు 38 రన్స్ కొట్టారు. వెరీ గుడ్. మీ కోడలు 42 కొడితే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే బ్యాటింగ్ చేయండి. 6 బాల్లో 42 రన్లు అంటే ఇంచుమించుగా ఓ 5 బాల్లైనా బయటికి కొట్టాలి మీరు. ఓకే ఫస్ట్ బాల్ బయటికి అంటే అంతా బయటికి కాదమ్మా. ఒరే సైకిల్ వేసుకుని రండ్రా. అరే 8 రన్స్. వెరీ గుడ్. 2వ బాల్. అరే అక్కడే ఉంటారు రాకు. 4 రన్స్. 3వ బాల్. అమ్మో 6 రన్స్. వెరీ గుడ్. 4వ బాల్. అబ్బో ఆవిడనే కొడుతుంది ఆవిడ. 6 రన్స్. వెరీ గుడ్. నువ్వు అలా కొట్టమ్మా, అటు ఇటు మిస్ చేయకు, నాకు తగులుతుంది. 8 రన్స్. 5వ బాలా? 5వ బాల్. ఏదది పాప పి సుశీల లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ ఆడక ముందు మా కోసం ఒక పాట పాడవా? సరే పాట పాడతా. ఓకే రెడీ. జాబిల్లి కోసం ఆకాశమల్లె మళ్ళీ జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై నువ్వు కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై. ఏమన్నా కలెక్షన్ ఈ పాట నిజంగా పాడితే ట్రైన్లో అదిరిపోదే.
జాబెల్లే కోశం. ఇప్పుడు వేస్తారంట, అప్పుడు వేయరంట. అయిపోయారు ప్రదీప్. లాస్ట్ బాల్. ఏంటంటే పడిపోయింది, సౌండ్లో వచ్చేయండి అని. వికెట్ లేవమ్మా. వెరీ గుడ్, 6 runs కొట్టింది పాప. సో కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరే గెలిచారు ఈ రౌండ్. వెరీ గుడ్. రండి అత్తమ్మ, గిఫ్ట్లు తీసుకుందాం. కంగ్రాచులేషన్స్, 3వ రౌండ్ మనం గెలిచాం. 2వ రౌండ్ ఎవరు గెలిచారు? మేమే గెలిచాం. మీ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకుంటమ్మా. క్లాప్స్. ఇప్పుడు ఇక్కడతో 3 rounds ఫినిష్ అయిపోయి. 3 rounds ఫినిష్ అయిపోయాక ఈ రౌండ్లో మనకి 8 points వచ్చాయి. ఇందా మనకి 6 points ఉన్నాయి, 14 points. ఈ రౌండ్లో మనకి 9 points వచ్చాయి. అండ్ ఇందా మనకి 6 points ఉన్నాయి, 15 points. 4th రౌండ్కి వచ్చారు ఈ అత్తగొడలు. ప్రశాంతంగా కుర్చీల్లో కూర్చున్నారు. వీళ్ళకి ఇంకా విషయం అర్థం కాలేదు. సో ఇప్పుడు మన ఈ 4వ రౌండ్ నేను నా పైత్యం. సో ఇప్పుడు నాకున్న పైత్యం అంటే నాకున్న పిచ్చి మీకు కూడా ఉండాలి. సో ఆ రేంజ్లో ఇప్పుడు నేను క్వశ్చన్లు అడిగితే నా దగ్గర ఉన్న ఆన్సర్లు అంటే నా పిచ్చికి తగ్గట్టు నాకు కొన్ని ఆన్సర్లు ఉంటాయి. ఆ పిచ్చి ఉందా మీ అత్తకి? సో ఆ రేంజ్లో మీరు ఆన్సర్ నేర్చుకున్నారా? వెరీ గుడ్. మీరిద్దరు కలిసి ఒకళ్ళ పిచ్చి ఒకళ్ళు పంచుకుంటూ చాలా చక్కగా ఇప్పుడు వీటికి ఆన్సర్స్ చెప్తారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను. వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే వేరే వాళ్ళకి తెలుసు. ఓకే, ఎవరు ఆన్సర్ చెప్పకపోయినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో నా దగ్గర ఆన్సర్, మీకు తెలిసిన ఆన్సర్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ నా దగ్గర ఉన్న ఆన్సర్లో చెప్పాలి. ఓకే, ఏ టీం? అత్తగారు, ఫస్ట్ క్వశ్చన్ మీకే. రాముడికి రావణాసురుడికి తేడా ఏంటి? రాముడు మంచి బాలుడు, రావణాసుడు రాక్షసుడు. కాదు. రాముడికి రావణాసురుడికి తేడా ఏంటి? లాస్ట్లో అక్షరం తేడా. రాముడు కాదు. నువ్వు? రాముడు రావణాసుడు. కాదు. అత్త? రాముడికి ఒకటే తల ఉంటుంది, రావణాసురుడికి 9 తలలు ఉంటాయి. 9 కాదు 10. అబ్బా, మా తెలీదు మరి. అదే తేడా మరి. కాదు, పైత్యం పైత్యం పిచ్చి. నా పిచ్చి రేంజ్ ఆలోచించండి. రాముడు బాణం ఎత్తాడు, రావణాసురుడికి రాదు. రావణాసురుడు బాణం వేయడం రాదా? రాదు. ఫోన్ చేసి చెప్పాడు మళ్ళీ మనకి, నా బాణం వేయడం రాదు. కోటలు గారు, రాముడికి రావణాసురుడికి తేడా ఏంటి? డ్రెస్సింగ్ స్టైల్. డ్రెస్సింగ్ స్టైల్. అప్పట్లో నో టాప్, ఓన్లీ బాటమ్, ఆల్ సేమ్. రాముడు 3 letters, రావణాసురుడు 5 letters. కాదు. రాముడికి రావణాసురుడికి తేడా ఏంటంటే రాముడు ఇండియా, రావణాసురుడు శ్రీలంక. శుభశ్రా, నీ పైత్యం పాడుగానే రే. ఏం ఆలోచించావరా? థ్యాంక్ యూ. ఇప్పుడు మీ క్వశ్చన్. కొవ్వొత్తి కావాలంటే ఏం చేయాలి? కొవ్వొత్తి కావాలంటే కొనుక్కోవాలి. కాదు. కాదు, లాభవాలి. పోను ఇంకో, ఇంకా ఈజీ చెప్తా. ఇంకా ఈజీ. ఓకే, కొవ్వొత్తి వెలిగించాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? అగ్గిపెట్టి. కాదు. అగ్గిపుల్ల. కొవ్వొత్తి వెలిగించాలంటే ఏం కావాలి? ఒత్తు కావాలి. ఒత్తు. నిప్పు కావాలి. నిప్పు. అగ్గిపెట్టి, అగ్గిపుల్ల. అత్తమ్మ, కొవ్వొత్తి వెలిగించాలంటే చేయి కావాలి. కాలుతో జరుపుతానులే కొవ్వొత్తిని. అగ్గిపుల్ల గీసి వెలిగించాలి. అగ్గిపుల్ల వేసి వెలిగించాలి. అత్తగారు, కొవ్వొత్తి వెలిగించాలంటే ఏం చేయాలి? మనిషి కావాలి. అవును మరి, ఎలా వెలుగుతా? అది సొంతంగా వెలగలేదు కదా. సొంతంగా వెలగదు. అంతే. ఓకే, కాబట్టి ఏం కావాలి? మనిషి కావాలి. కాదు. మీరు నా పైచ్యం దాకా రావట్లేదు. మీరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ దాకా వచ్చి యూటర్న్ తిప్పుని వెళ్ళిపోతున్నారు వెనక్కి. ఇగో ఈవిడ పిచ్చి నా పిచ్చి దగ్గరలో ఉన్నట్టుంది. మొహం అలాగే పెట్టింది ఈవిడ. చెప్పుకోడలు, కొవ్వొత్తి వెలిగించాలంటే ఏం కావాలి? కరెంటు పోవాలి. రైట్ ఆన్సర్. వాట్ ఏ పిచ్చి. అరే చూసారా, ముందు అసలు కొవ్వొత్తి వెలిగించాలంటే కరెంటు పోవాలి కదా, దాని తర్వాతే కదా ఏమైనా చేసేది. అత్తమ్మా, ఏమనుకున్నా కానీ నీకు కూడా ఉంది పిచ్చి. అత్తమ్మ అకౌంట్ లో 1 point. క్లాప్స్, కమ్ ఆన్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు క్వశ్చన్లు అయిపోయాయి. వాళ్ళిద్దరు క్వశ్చన్కి మీరు చెప్పారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీ స్ట్రైట్ క్వశ్చన్. పావలా ముందా, రూపాయి ముందా? పావలా. ఎలా? అది లీస్ట్ 1 కాబట్టి. లీస్ట్ అదేనా? ఈ రెండిట్లో లీస్ట్ అది కాబట్టి అది అనుకుంటా. కాదు, తప్పు. అత్తమ్మ, పావలా ముందా? ఆవిడ చూడు, ఆవిడ పిచ్చికి బదులు పెడుతుంది, ఇటు ఎత్తుకుతుంది. పావలా ముందా, రూపాయి ముందా? రూపాయి ముందు. ఎందుకు? అది సింగిల్ అంటే 1 రూపాయి అని సింగిల్ వస్తుంది కనుక. కాదా? కాదు. కోడలు గారు, ఏది పెడతా? పావలా ముందా, రూపాయి ముందా? ఏది ముందు పెడతా అది ముందు ఉంటుంది. ఏది ముందు పెడితే అది ఉంటుందా? అలా కాదు. అత్తగారు, 2 కాదు. ఎందుకంటే 2 చెప్పినా కాదట్లా, అంటే 2 కాదు. ఏం చెప్పినా కాదన్నారు కదా. బాగా ఆలోచించండి. పావలా ముందా, రూపాయి ముందా? అత్తగారు దగ్గర దాకా వచ్చారు. ఆవిడ పిచ్చికి దగ్గర దాకా వచ్చింది మళ్ళీ, కానీ వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ దాకా వచ్చి. రూపాయి అంటే ఒకటే ఉంటుంది, కావాలంటే చెప్పేసాను. ఆల్రెడీ చెప్పేశాను.
కాదు. రూపాయి ముందా పావలా ముందా అంటే రూపాయే ముందు. ఎందుకంటే రూపాయి పావలా అంటాం కానీ పావలా రూపాయి అనం కదా. మేము అనాలి శభాష్ అని. మీరు నా పై మేము అనాలి శభాష్ అని. మీరు అనుకోవాలంటే మీరు ఇక్కడ దాకా రాకలేకపోయారు. ఇప్పుడు ఈజీ అత్తమ్మ, నీకోసం ఇది చాలా ఈజీ. కాకరకాయ ఎలా ఉంటుంది? ఇంకెందుకు అంత మంచి క్వశ్చన్ ఇచ్చాక వాళ్ళు చూడు చెవులు కొరికేసుకుంటారు వెనకాల టెన్షన్. కాకరకాయ ఎలా ఉంటుంది అత్తమ్మ? చేదుగా ఉంటుంది. వెరీ గుడ్. కోడలు గారు కాకరకాయ ఎలా ఉంటుంది? గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ లో ఉంటుంది అమ్మ. గరుగ్గా ఉంటుంది. కోడలు గారు కాకరకాయ ఎలా ఉంటుంది? కూరగాయల్లో ఉంటుంది. కూరగాయ. మళ్ళీ చెప్తా, మళ్ళీ ఆలోచించి చెప్తా. మరి ఇంతసేపు ఏం చేస్తున్నా మరి వాళ్ళు? అత్తమ్మ కాకరకాయ ఎలా ఉంటుంది? కాకరకాయ గరుకుగా ఉంటుంది. కాకరకాయ ఎలా ఉంటుంది? కాకరకాయలానే ఉంటుంది. కాకరకాయ ఎలా ఉంటుంది? కాకరకాయలానే ఉంటుంది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అత్తమ్మా ఏం ఆలోచించావు అత్తమ్మా? కాకరకాయ బెండకాయలను వంకాయలా ఉండదు. కాకరకాయ లాగే ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఆలోచించారు. అత్తగారి చెప్పండి, కమాన్. ఓకే. సో ఇప్పుడు నలుగురికి ఒక్కొక్క క్వశ్చన్ అడిగేశాను. అందులో మీరు ఒక ఆన్సర్ కరెక్ట్ చెప్పారు, మీరు ఒక ఆన్సర్ చెప్పారు. మీరు ఇప్పటివరకు ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఇద్దరు లేచి నుంచోండి. మీ అత్తల కాళ్ళకి దండలు పెట్టండి. మీ పిచ్చికి దాసోహం అని పెట్టండి. అత్తాని పిచ్చికి లాజ్ జోహారు. అత్తాని పిచ్చికి లాజ్ జోహారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే ఇప్పుడు ఇంకా ఈజీ. ఓకే, ఇట్ సైడ్. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? మధ్యలో 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 HOTEL. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? మధ్యలో. కాదు. టీ 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 కాదు. కిచెన్ లో. అది ప్రతి చిన్నపిల్లాడికి తెలిసిన కాదు, కప్పులోనే నువ్వు ఫిక్స్ ఎందుకు అయిపోతావు? నేను ఆన్సర్ చెప్పాలి కదా. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? కప్పులో. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? అత్తమ్మ, హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? వంటగదిలో. కాదు. అత్తగారు, హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? కోడలు గారు, హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? టేబుల్ పైన. టేబుల్ పైన వేస్తే అని అవుతారా? టేబుల్ పైన కప్పులోను మాకు తెలుసు. హోటల్లో టీ ఎక్కడ దొరుకుతుంది? ఫ్లాస్కోలో. హోటల్లోనే దొరుకుతుంది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అమ్మో ఏమనుకున్నా కానీ అత్త మామూలు అత్త కాదు. మంచి ఫ్లోలోకి వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఎవరన్నారు? అత్తగారిని అడగాలి. అత్తగారు, ఆకాశం కేసు చూస్తే ఏమవుతుంది? సూర్యుడు కన్నా ఆకలి ఏమొస్తుంది? ఏం రాదు. నల్లైపోతుంది. ఆకాశం కేసు చూస్తే ఏమొస్తుంది? మెడనొప్పి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. సో రెండు టీములు సమానంగా ఇప్పుడు 2 పాయింట్లతో ఉన్నారు. కోడలు గారు, ఇప్పుడు మీకు రాజమండ్రి నుంచి వచ్చే బస్సు విజయవాడలో మీరు ఎక్కాలి. హైదరాబాద్ దాకా కూర్చునే రావాలి. నుంచుని రాకూడదు. ఓకే, కూర్చునే రావాలి. కానీ సీట్లు ఖాళీ లేవు. ఏం చేస్తారు? రాజమండ్రి నుంచి వచ్చే బస్సు విజయవాడలో మీరు ఎక్కాలి. హైదరాబాద్ దాకా కాదు, రాజమండ్రి నుంచి వచ్చే బస్సు విజయవాడ వెళ్తుంది. హైదరాబాద్ వెళ్ళదా? మరి ఎట్లా వస్తుంది? రాజమండ్రి వచ్చేది మెడ్రాస్ వెళ్ళి బాంబే వెళ్ళి అటు నుంచి హైదరాబాద్ వస్తుందా? రాజమండ్రి నుంచి వచ్చేది విజయవాడ నుంచి వస్తుంది. రాజమండ్రి నుంచి వచ్చే బస్సు విజయవాడలో మీరు ఎక్కాలి. హైదరాబాద్ దాకా రావాలి. మీరు నుంచుని ఉండకూడదు, ఓన్లీ కూర్చునే ఉండాలి. రే ప్రదీప్, నీ పై సీట్లు ఖాళీ తప్ప ఆన్సర్. నేను చెప్తాను. అదొక పాసిబిలిటీ ఉందా చెప్తున్నా. 2-3 ఆప్షన్లు లేవమ్మా ఇక్కడ. అదొక పాసిబిలిటీ. మామూలుగా కూడా నుంచుని రాకూడదా? అదే పడుకుని వద్దు, కూర్చుని రావాలి. ఎవరినన్నా లేగమని కూర్చోవాలి. లేగుతారు. లే అమ్మా అంటే లెగుతారు నీకోసం. అత్తగారు, రాజమండ్రి నుంచి వచ్చే బస్సు మీరు విజయవాడలో ఎక్కుతారు. హైదరాబాద్ దాకా కూర్చునే రావాలి. ఎలా? చూడలేదు. రాజమండ్రి నుంచి విజయవాడ. రాజమండ్రి నుంచి వచ్చే విజయవాడ బస్సు విజయవాడలో మీరు ఎక్కాలి. అది హైదరాబాద్ వస్తుంది. సో మీరు కూర్చునే రావాలి. విజయవాడకు వచ్చి ఎక్కుతాం హైదరాబాద్ బస్. అక్కడ విజయవాడలోనే ఎక్కాలి. అయితే రాజమండ్రికి వచ్చి ఎక్కుతాం. ఎందుకు? సీట్స్ అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఉంటే అక్కడే దొరుకుతుంది. ఓరి బాబోయ్, ఇది మామూలు పిచ్చి కాదు. నిజం, అంతే కదా. ఇప్పుడు రాజమండ్రి నుంచి బయలుదేరే బస్సు రాజమండ్రి మొత్తం ఖాళీగా ఉంటుంది కదా. సో మన విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళి నాలంటాడు ఆడవడం. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రిలో సీటు దొరుకుతుంది కదా, ఎక్కి కూర్చుని హైదరాబాద్ వస్తాడు అనమాట వాడు. వెరీ గుడ్ అత్తమ్మా, సూపర్. ఇప్పుడు ఎవరి ప్రశ్న? నీ ప్రశ్న కదా. సో ఇప్పుడు మీ కోడల ప్రశ్న.
విత్తనాలు నాటిన మొలకలు రాని నేల. బంజర్ బంజర్ భూమి కాదు. ఎన్ని విత్తనాలు నాటినా పంట పండని నేల. సిమెంట్ ఫ్లోరింగ్. సిమెంట్ నేల. రాతి నేల. పేలా. ఎన్ని విత్తనాలు నాటినా మొక్క మొలవని నేల. తల. ఏం తల? మన తల. ఎందుకు? మనకు ఆల్రెడీ జుట్టుందిగా. ఓహో అరే రే 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 నున్నటి క్రికెట్ పిచ్ అనమాట. ఎన్ని విత్తనాలు నాటేది ఇంకా మెరుస్తూనే ఉంటది. కానీ చాలా అద్భుతంగా చెప్పారు. ఎంత బాగా ఆలోచించారు. మీ ఇంట్లో ఎవరికైనా ఇది పిచ్ వచ్చిందా బట్టలు వచ్చిందా? పిచ్ వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. చూసావు కొడలు అత్త పక్కన కూర్చుండగా కొంచెంగా వస్తుంది ఇక్కడ పిచ్చి. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్. ఓకే, టై బ్రేకర్ క్వశ్చన్ ఇది. ఇద్దరిలో ఎవరు ప్రశ్న చెప్తే 2 టీముల్లో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, ఉంటే అలారం లేకపోతే ఆహారం. కాదు కాదు, కోడి 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 కోడే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మీరు ఈ రౌండ్ విన్నర్స్ కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరే గిఫ్ట్ గెలుచుకున్నారు. 2 గిఫ్ట్లు పంచుకుందాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నేను నా పైచ్యం రౌండ్లో నాకంటే ఎక్కువ పైచ్యం ఉందని ప్రూవ్ చేసుకుని మార్కులు సంపాదించారు. మీరే ఈ రౌండ్ గెలిచారు. సో మీ చేతుల మీద ఇక్కడ చూపించారు ఏంటి మీకు ఇప్పిస్తాను ఈ రౌండ్ లో అని వాళ్ళకి చెప్పారు. గుర్తుపెట్టుకున్నావా అత్తమ్మా? అత్తమ్మా నెక్స్ట్ రౌండ్ నీదే, నువ్వేం టెన్షన్ పడకు. చూస్తాను. ఓకే, రండి, మీరు కూడా రండి. క్లాప్స్. లాగత్తమ్మా, లాగు, మందే. అలాగే చాలా రోజుల తర్వాత గిఫ్ట్ వచ్చింది మనకి. 3 రౌండ్ల నుంచి వాళ్ళకి వచ్చింది. సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగొడలు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందాక మన దగ్గర 14 పాయింట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 4 పాయింట్లు వచ్చాయి, 18 పాయింట్లు. ఇందాక మన దగ్గర 15 పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు మనకి 3 పాయింట్లు వచ్చాయి, 18 పాయింట్లు. సేమ్ స్కోర్. అండ్ లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్తగొడలు. ఎవరు ఈ రౌండ్లో గెలుస్తారో వాళ్ళే వాళ్ళ టైటిల్ విన్ అవుతారు. సో ఎవరు బుడగలు ఎక్కువ పేలిస్తే అవ్వాల, ఎవరు బుడగలు ఎక్కువ పేలిస్తే ఎవరికి అన్ని పాయింట్లు వస్తాయి. రెడీ, 1 2 3 గో. అంతే, సూపర్. అత్తలకు అర్థమైపోయింది విషయం. వేరే తెచ్చుకోవచ్చుగా. వచ్చాయి వచ్చాయి. ఏంటి అత్త చేయి పెడితే కౌంట్ అవ్వవు. అది చేయి బుడగ మీద ఉండకూడదు పేల్చేటప్పుడు. అది గ్రౌండ్ మీద ఆగేంతరకు, అంటే దొలిపోకుండా ఉండేంతరకు ఆగండి. దానికి వేసే చూడండి, చూస్తే అది ఆగుతుంది, అప్పుడు తొక్కండి. ఇలాగా కమానత్తమ్మా. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో అత్తల ఛాన్స్ అయిపోయింది. అత్తలు కొన్ని బాగా పేల్చారు, కొన్ని సరిగ్గా పేల్చలేదు, కొన్ని రాంగ్గా పేల్చారు. బుడగ నేల మీద పెట్టి లేచి నుంచి కాలుతో తొక్కాలి. ఓకే, కొడల్స్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఇవాళ టైటిల్ విన్నర్స్ ఎవరో. సో కొడల్ రింగ్లోకి వెళ్ళండి, అత్తని ఇటు పంపించండి. రెడీ, 1 2 3 గో. రింగ్లోకి వెళ్ళండి అమ్మా. వెరీ గుడ్, సూపర్. దానికి వేసే చూడండి, బుడగకి వేసి అది ఎటు ఎటు కదలకుండా ఉంటుంది, అప్పుడు దొక్కండి. సుశీల, ఇలా అయితే చాలా కష్టం అమ్మా. సుచరిత. సుచరిత, ఓకే. ఇన్నాళ్ళకి ఒకళ్ళు పేరు మ్యాచ్ అయింది అందులో.
నేను వీళ్ళని ఆపుతాను, నువ్వు ఈ లోపల పేలుస్తూ ఉండు. ఏయ్ ప్రదీప్ కొడతా. జారిపోతుంది నీ కాళ్ళు అక్కడ పెట్టి నుంచి నరికేచుడు గాలికి ఎగిరిపోతుంది. అత్తమ్మ ఇంకేం విశేషాలు, ఎట్లుంది ఆట? మొత్తం ఇంజన్లో పార్ట్లన్నీ సర్దుకున్నట్టున్నాయి కదా. దెబ్బ కరిగిపోయింది ఆ టిఫిన్. 10 3 2 1. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా ఆడారు. బుడగలు ఇలా కూడా పేల్చొచ్చే విషయం నాకు ఈరోజు తెలిసింది. కొన్ని మైనస్లు అయ్యాయి, కొన్ని ప్లస్లు అయ్యాయి, కొన్ని కరెక్ట్గా పేల్చారు. పాపం విన్నింగ్ దాకా వచ్చారు. అత్త కోడలు మీరిద్దరూ కలిసి 23 బుడగలు పేల్చారు. వెరీ గుడ్. సో మీ పాత స్కోరు ఎంత? 18. ఇప్పుడు 23, మొత్తం కలిపి 38 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్, సూపర్. కానీ ఇటు సైడ్ సంచలనాత్మకంగా బుడగల్ని వీర బీభత్సగా పేల్చి 18 పాత స్కోరు. అండ్ ఇప్పుడు వాళ్ళు 14 బుడగలు పేల్చారు. వెరీ గుడ్, సూపర్, వావ్ వావ్. సో కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ టైటిల్ విన్నర్స్. సో ఇప్పుడు మీకు ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి వీళ్ళిద్దరి చేతుల మీదుగా. వెరీ గుడ్, క్లాప్స్ ఆన్. నలుగురికి కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు అన్ని రౌండ్లు. అండ్ నవ్వుతో చాలా సరదాగా మా షోలో పార్టిసిపేట్ చేశారు. ఇక ముందు మా షోలోకి వచ్చి అత్తగోళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందులో పిచ్చిలోనా? ఆ పిచ్చిలో కాదు, నవ్వడంలో. సో మీ ఇద్దరు గెలిచారు కాబట్టి మీకోసం ఆ వజ్రాలతో కూడిన బంగారు కిరీటాలని మీ నెత్తిమీ పెట్టవలసిందిగా కోరుతున్నాం. కిరీటాలు కూడా నొక్కేసావు 2-3 వజ్రాలు ఏవి అందులో ఉండాల్సినవి. బాగుంది, కాసేపు పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెట్టేసి. అండ్ అలాగే మీ చేతుల మీదుగా ఆ పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. గడిసిరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ అలాగే మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీ ఇద్దరు కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. దీన్ని ఎలా వాడతారు తెలుసు కదా అత్తగారు? తెలుసు. అంకుల్ని కూర్చోబెట్టి స్విచ్ చేయాలి. లేదు ఫస్ట్ మీరు చూపించండి, మీదే పెడతాను ఫస్ట్. లెగ్ లో వేలు ఇవిడిది పెట్టండి. మీది పెట్టాక ఎలా అవుతుందో చూసాక అప్పుడు మేము చూసుకుంటాం. నాకే వేసారా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, ఈ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుస్తారు. అండ్ అంటే ఆ నలుగురిలో ఎవరికి పిచ్ ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇస్తాం ఉమెన్ ఆఫ్ ది షో. కానీ నేను నా పై చిన్న రౌండ్లో ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ పిచ్ ఉందని ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. కంగ్రాచులేషన్స్, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. తీసుకోమ్మా. వెరీ గుడ్, సూపర్. వచ్చే ఎపిసోడ్లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.